హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ మిఠాయి కనిపించగానే మీ చిన్నప్పటి జ్ఞాపకం గుర్తొస్తున్నాయా? స్కూల్ బయట 50 పైసలకు రూపాయికి ఇచ్చి కొనుక్కొని తిన్న ఆ చక్కెర కొమ్ములు, స్నేహితులతో పంచుకొని తిన్న ఆ మధురమైన రోజులు. ఇప్పుడు ఆ రుచి దొరకడం చాలా కష్టం. కానీ ఈరోజు అదే 19 ఇయర్స్ ఫేవరెట్ స్వీట్‌ని ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ రెసిపీ చివరి వరకు చూస్తే మీ చిన్నప్పటి జ్ఞాపకం మళ్ళీ మీ ముందుకు వస్తాయండి. చాలా ఈజీ వేలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి లేట్ ఎందుకు? మీ చిన్నప్పటి ఫేవరెట్ స్వీట్ ఏంటో కామెంట్ బాక్స్‌లో చిన్న కామెంట్ చేసేయండి. వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూసేయండి. చాలా సింపుల్‌గా చేసుకొని మనం చిన్నప్పటి జ్ఞాపకమైన స్వీట్‌ని ఈజీగా చేసుకోవచ్చు. మరి లేట్ ఎందుకు? వీడియోలోకెళ్ళి ఎలా చేయాలో చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా ఒక కప్పున్నర వరకు మైదా పిండిని తీసుకొని ఒక బౌల్ తీసుకొని బౌల్‌లోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇలా జల్లించుకొని తీసుకుంటేనే స్వీట్ అనేది చాలా చక్కగా వస్తుందండి. ప్లస్ మనకి పిండిలో ఏమైనా ఉంటే సపరేట్ కూడా అయిపోతుంది. ఇలా కంప్లీట్‌గా జల్లెడ పట్టుకొని సపరేట్ చేసుకోవాలి. సో, ఇలా జల్లించుకొని తీసుకున్న పిండిలోకి చిటికెడు ఉప్పుని యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బావుంటుంది. దీంట్లోనే వేడి వేడిగా ఉన్న 2 టేబుల్ స్పూన్ ఆయిల్‌ని తీసుకోండి. ఇలా వేడి వేడి ఆయిల్ తీసుకోవడం వలన గుల్లగుల్లగా వస్తాయండి స్వీట్ అనేది. అందుకోసం వేడి వేడి ఆయిల్‌ని తీసుకోండి. ఇలా ఆయిల్ అనేది యాడ్ చేసుకొని చక్కగా పిండిని కలుపుకొని తీసుకోవాలి. 2 నిమిషాల పాటు నూనెలో పిండిని చక్కగా కలుపుకొని తీసుకుంటేనే మనకి చక్కెర కొమ్ములు అనేవి పర్ఫెక్ట్‌గా వస్తాయి. దీంట్లో కొంచెం కొంచెం వాటర్‌ని అనేది యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ ఒకేసారి ఎక్కువగా యాడ్ చేయకూడదు. కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా కలుపుకొని తీసుకోవాలి. పిండిని సాఫ్ట్‌గా ఇలా చపాతీ ముద్దలా చక్కగా కలుపుకొని తీసుకొని దీన్ని మూత పెట్టి ఒక 10-20 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకొని తర్వాత మూత తీసి చూస్తే మనకి పిండి అనేది చక్కగా స్మూత్‌గా వస్తుందండి. ఇంకా కొంచెం దీంట్లో నుంచి పిండి ముద్దని నేనైతే 2 భాగాలుగా చేసుకుంటున్నాను. మరొక బౌల్ తీసుకొని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఒక చిన్న బౌల్ తీసుకొని దీంట్లో నేనైతే కలర్‌ఫుల్‌గా ఉండడానికి కొంచెం ఫుడ్ కలర్‌ని తీసుకుంటున్నాను. రెడ్ అండ్ గ్రీన్‌ని తీసుకున్నాను. మీరు ఫుడ్ కలర్ వద్దు అంటే స్కిప్ చేయొచ్చు కూడా. సో, ఇలా చేయడం వలన పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇలా యాడ్ చేసుకొని మనం ఫుడ్ కలర్ కలుపుకొని పిండిలో చక్కగా కలుపుకొని తీసుకోవాలి. ఇలా 2 పార్ట్‌లుగా తీసుకున్నాం కదా! 2 రకాల కలర్‌ని యాడ్ చేసుకొని కలుపుకొని తీసుకోవాలి. ఇలా చక్కగా కలుపుకొని తీసుకున్నాక చూడండి, ఇలా కంప్లీట్‌గా కలుపుకొని తీసుకున్నాక దీంట్లో నుంచి చిన్న చిన్న పిండి ముద్దని తీసుకొని కొమ్ముల్లా చేసుకొని తీసుకోవాలి. ఇలా చేయితో కాస్త రోల్ చేసినట్లయితే మనకి మిరపకాయలా చాలా చక్కగా వస్తాయండి. ఇలా చేయితో కాస్త చిన్న చిన్న పిండి ముద్దల్ని తీసుకొని మనం మిర్చిలాగా ఇలా పొడవుగా చేసుకొని తీసుకోవాలి ఫింగర్స్‌లాగా. సో, ఇలా కంప్లీట్‌గా ఇలా చేసుకొని మీరు కావాలంటే వేరే క్వాంటిటీలో కూడా చేసుకోవచ్చు. సిలిండర్ టైప్ అయినా, రౌండ్ లాగా అయినా ఏదైనా చేసుకోవచ్చండి. నేనైతే సేమ్ ప్రాసెస్‌లో మనం చిన్నప్పుడు చేసే స్వీట్‌లా చేయాలని ఇలా మిర్చిలా చేసుకుంటున్నాను. సో, సేమ్ ప్రాసెస్‌లో రెడ్ అండ్ గ్రీన్ కొమ్ముల్ని కంప్లీట్‌గా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా కంప్లీట్‌గా పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద మరొక కడాయి పెట్టుకొని ఆయిల్‌ని బాగా హీట్ చేసి తీసుకోవాలండి. ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక దీంట్లో ఒకటొకటిగా కొమ్ములని యాడ్ చేసుకోవాలి. ఈ మిరపకాయల్ని ఇలా చక్కగా యాడ్ చేసుకోండి. ఒకటొకటిగా యాడ్ చేసుకొని మనం గ్యాస్ అనేది హై ఫ్లేమ్‌లో కాకుండా, సిమ్‌లో కాకుండా మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని చక్కగా లోపల నుంచి వేగేంత వరకు వేయించుకొని తీసుకోవాలి. ఇలా కంప్లీట్‌గా వేయించుకొని తీసుకున్నాక ఇటు అటు టర్న్ చేసుకుంటూ కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా కంప్లీట్‌గా వేయించుకొని తీసుకోవాలి. ఇలా వేయించి తీసుకున్నాక ఒక ప్లేట్‌లో యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని మరొక రకమైన ఈ కొమ్ములని ఫ్రై చేసి తీసుకోవాలి. వీటిని కూడా ఒకటి ఒక్కటిగా వేసుకోవాలి. 2గా వేసుకోకూడదండి. ఎందుకంటే ఒకదానికొకటి అతుక్కోకుండా రావడానికి మనం ఒకటొకటిగా ఇలా యాడ్ చేసుకొని గ్యాస్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వీటిని చక్కగా ఫ్రై చేసి తీసుకోవాలి. ఇలా ఫ్రై చేసి తీసుకున్నాక వీటిని కూడా తీసి ఒక ప్లేట్‌లో యాడ్ చేసి పక్కన పెట్టేసుకొని దీనికి కావాల్సిన పాకంని ప్రిపేర్ చేసుకుందాం రండి. దీనికోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కప్పున్నర వరకు చక్కెరని తీసుకుంటున్నాను. కప్పున్నర చక్కెరకి కప్పు కొంచెం వాటర్‌ని తీసుకోండి.
ఒక కప్పు పైన ఓ 2-3 టేబుల్ స్పూన్ అంతా వాటర్ తీసుకోండి. ఇలా వాటర్‌ని తీసుకొని చక్కని పాకం వచ్చేంత వరకు వేడి చేసి తీసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కెర పూర్తిగా కరిగిపోయేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ తీసుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనకి కాస్త పాకం వచ్చే టైంలోకి మంచి ఫ్లేవర్ కోసం దీంట్లో 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్‌ని యాడ్ చేసుకొని కాస్త తీగ పాకం రానివ్వాలి. ఈ స్వీట్‌కి పాకం అనేది తీగ పాకం వస్తేనే పర్ఫెక్ట్‌గా ఈ చక్కెర కొమ్ములనేవి సెట్ అవుతుందండి. తీగ పాకం వచ్చేంత వరకు పాకాన్ని తీసుకున్నాక దీంట్లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చక్కెర కొమ్ముల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ కొమ్ముల్ని దీంట్లో యాడ్ చేసేసుకొని అంతా ఒకసారి కలుపుకోండి. ఇవి చక్కగా టేస్టీగా ఉండడానికి దీంట్లో హాఫ్ టీ స్పూన్ లెమన్ జ్యూస్‌ని యాడ్ చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఫ్రీగా వచ్చేస్తుందనమాట. ఇలా హాఫ్ టీ స్పూన్ లెమన్ జ్యూస్‌ని లాస్ట్‌కి తీసుకుంటే. ఇలా తీసుకున్నాక వీటిని 1 మినిట్ పాటు స్టవ్ మీద అంతా కలిపేసుకొని తీసుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఈ టైంలోకి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి చక్కగా కొమ్ములనేవి రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలా మూత పెట్టి ఒక అర్ధగంట పాటు పక్కన పెట్టేసుకుంటే చూడండి చక్కగా ఎలా రెడీ అయిపోయాయో. ఈ టైంలో మరొకసారి అంతా కలుపుకొని ఒకటొకటిగా తీసుకుంటే మనకి కరకరలాడుతూ చక్కెర కొమ్ములనేవి రెడీ అయిపోయాయి. వీటిని తీసి ఒక ప్లేట్‌లో యాడ్ చేసేసుకోవాలి. ఇలా ఒక ప్లేట్‌లో యాడ్ చేసుకోవాలి. లేదా ఒక బౌల్‌లో యాడ్ చేసుకుంటే వీటిని మనం 3-6 నెలల పాటు స్టోర్ చేసుకొని మన పిల్లలకి ఇస్తే కడుపు నిండా కమ్మగా, హెల్తీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి. మన చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకోవడానికి అప్పుడప్పుడు ఇలాంటి టేస్టీ రెసిపీస్‌ని మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకెలా కుదిరిందనేది చిన్న కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని రెసిపీస్‌తో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.